హాయ్ ఆల్. ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్లో ఫస్ట్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ ఫస్ట్ టాపిక్లోని పటాల అధ్యయనం తయారీ లెసన్ని నేను రాసిన నోట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మోస్ట్లీ అన్ని పాయింట్స్ కవర్ చేశాను, ఏది వదిలిపెట్టకుండా. నోట్స్ లెంతీ అయినా సరే చెప్పలేం, ఎక్కడి నుంచి ఏ బిట్ ఇస్తారో తెలియదు కాబట్టి అన్నీ చూసుకోవడమే బెటర్. టెక్స్ట్ బుక్స్ చదవలేని వాళ్ళు ఈ వీడియో చూసినా కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అన్నిసార్లు బుక్ పట్టుకొని చదివే సిచ్యుయేషన్స్లో లేని వాళ్ళు ఈ వీడియో ఆన్ చేసుకొని కూడా వినొచ్చు. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు లేదా చదవలేని టైంలలో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇది 6th క్లాస్ సోషల్ స్టడీస్. ఇది టెట్ ప్లస్ డిఎస్సికి యూజ్ అవుతుంది. ఇందులో ఎవ్రీ పాయింట్ ఏది మిస్ చేయకుండా, ఒకవేళ ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు కాబట్టి అన్ని పాయింట్స్ వచ్చేలాగా ఒక రకంగా చెప్పాలి అంటే టెక్స్ట్ బుక్ కంప్లీట్గా నోట్స్ లాగా రాశాను. ఎవరికైనా అవసరం అనిపిస్తే స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. ఏదైనా రాంగ్ అనిపిస్తే, ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను పెన్ చేస్తాను. ఫర్దర్గా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టాపిక్ భూమి వైవిధ్యం. ఇందులో ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం తయారీ. పటాలు రకాలు. పటాలనే మ్యాప్స్ అంటారు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పటాలు ఉంటాయి. పటాలు అనేక రకాలు ఉన్నాయి. శాంపిల్కి భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు మొదలైనవి. పటాలు మనకు అనేక విషయాలను గురించి తెలియజేస్తాయి. పటంలో ఉన్న ప్రదేశాల గురించి, అక్కడ ఉన్న శీతోష్ణ స్థితి మరియు వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా అక్కడ ఉండే జీవులు అంటే వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు, అలాగే వివిధ జాతుల ప్రజల గురించి. ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఇంకొక ప్లేస్లో ఇంకొక టైప్ ఉంటారు. సో వాళ్ళ జీవన విధానము, లేదా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు, లేకపోతే ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటివి, ఇలా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తాయి. కానీ అన్ని విషయాలు అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయానికి సంబంధించినవి మాత్రమే ఒక పటంలో చూపించబడతాయి. అన్ని విషయాలు ఒకే పటంలో చూపించలేము. అంటే ఏదైనా ఒక పరిస్థితికి సంబంధించిన లేదా ఒక విషయానికి సంబంధించిన సమాచారం మాత్రమే మనకు ఒక రకమైన పటంలో లభిస్తుంది. అన్ని రకాల సమాచారాలు అనేవి ఒకే పటంలో లభించవు. ఇందులో ఎగ్జాంపుల్ రాజకీయ పటం. రాజకీయ పటం నథింగ్ బట్ పొలిటికల్ మ్యాప్. ఇది మానవుడు సృష్టించిన సరిహద్దులు, రాజధానులు, నగరాలు, జిల్లాలు, ఖండాలు, రోడ్లు, ఇలా అనేక రకాల మానవ సృష్టి లేదా మానవ నిర్మితాల గురించి చూపుతాయి. జిల్లా పటం. ఇప్పుడు ఒక జిల్లా పటం తీసుకుంటే ఇలా ఉంది అనుకుంటే ఇది సరిహద్దు అవుతుంది. ఇది ఒక పాయింట్ లాగా, ఏదైనా ఒక డాట్ లాగా కొన్నిసార్లు మనం చూపించినప్పుడు ఇది జిల్లా కేంద్రం, లేకపోతే ఇక్కడ ఇంకొక ఆఫీసు, లేకపోతే ఇంకొకటి, ఇలా ఉన్న వాటిని మనం చూపించగలుగుతాం. అదేవిధంగా రోడ్లు ఉన్నప్పుడు ఇలా రోడ్డు చూపించడము, లేదా రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు ఇలా చూపించడం, ఇలా సింబల్స్తో చూపించి మన అందులో దీనికి ఇప్పుడు రైల్వే సమాచారానికి చూపించినప్పుడు రైల్వే సమాచారానికి సంబంధించిన లైన్లు, ట్రాక్స్ ఎక్కడి దేశంలో ఏ స్థలం నుంచి ఇంకో స్థలం ఎక్కడి వరకు ఉన్నాయి అని చూపించడానికి వీటిని మనం ఇలా వేసి ఆ మ్యాప్లో రైల్వే సంబంధిత సమాచారం మాత్రం చూడగలుగుతాం. చిత్తుపటం అనేది ఖచ్చితమైన కొలతలు లేదా ప్రామాణిక దూరం మీద ఆధారపడకుండా జ్ఞాపకం, పరిశీలన మరియు అనుభవం ఆధారంగా ఒక ప్రాంతాన్ని చేతితో గీసి చూపించే రూపమే చిత్తుపటం. ఇందులో దూరం సుమారుగా గీస్తారు. సుమారుగా గీస్తారు దూరం అనేది. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ స్థలం నుంచి ఇంకొక స్థలంకి కొంత దూరం నడవండి లేదా కొంత దూరం ప్రయాణించండి అని చెప్తారు. కానీ ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్లు అని చిత్తుపటంలో చూపించడానికి ఉండదు. స్కేల్కు అనుగుణంగా గీయరు. అంటే ఇప్పుడు స్కేల్ అంటే ఇప్పుడు వాస్తవ దూరాన్ని మనం చూపించే చిత్తుపటంలో కరెక్ట్గా చూపించలేము. సాధారణంగా దారి చూపడానికి లేదా ఒక ప్రాంతపు సాధారణ రూపురేఖలు చూపించడానికి వాడతారు. ఇప్పుడు ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ షాప్ నుంచి మనం ఇక్కడికి రీచ్ అవ్వాలి. ఇలా రీచ్ అవ్వాలన్నప్పుడు ముందుగా సరళరేఖ మార్గంలో లేదా స్ట్రైట్గా ఇలా కొంత దూరం ప్రయాణించి అక్కడి నుంచి దక్షిణం వైపుగా కొంత దూరం ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకుంటాము అని చెప్తాము. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అనేది మనం ప్రామాణికంగా చెప్పము, సుమారు అని చెప్తాము.
ఇలా చెప్పడాన్నే స్కేల్కి అనుగుణంగా గీయకపోవడము లేదా నార్మల్గా సుమారుగా ఇస్తారు అని చెప్తారు. ఎగ్జాంపుల్, మల్లిక తన స్నేహితురాలైన లైలాకి బస్టాండ్ నుంచి తన ఇంటికి చేరుకునే దారి చిత్తుపటంలో తెలియజేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, మల్లిక తన స్నేహితురాల్ని, ఇది బస్ స్టాండ్ అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అవ్వమంటే ఇక్కడ నుంచి తన ఇంటికి ఇక్కడ దారి అయినప్పుడు ఇలా ముందుగా బస్ స్టాండ్ నుంచి తూర్పు దిశగా ప్రయాణించి అక్కడి నుంచి మళ్ళీ దక్షిణం వైపుగా ప్రయాణం చేయమని చెప్తుంది. ఇలా చేయమన్నప్పుడు ఇక్కడ వాస్తవిక దూరం అనేది ఇందులో చిత్తుపటంలో చెప్పబడలేదు, కొంత దూరం అని మెన్షన్ చేయడం జరిగింది. ఉదయించే సూర్యునికి అభిముఖంగా నిలబడి ఉంటే ఎదురుగా తూర్పు దిక్కు. అంటే ఉదయించే సూర్యునికి ఎదురుగా మొహం పెట్టి నిలబడినప్పుడు ఎదురుగా ఉండేది తూర్పు దిక్కు. కుడి చేతి వైపు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం, అదేవిధంగా వెనుక వైపు పడమర ఉన్నట్లు గుర్తించాలి. ఇక్కడ సూర్యుడు ఉదయించే ప్రాంతమైనప్పుడు దీనికి ఎదురుగా మనం నిలబడి చేతులు చాచినట్లయితే ఎదురుగా ఉన్నది తూర్పు అవుతుంది. ఇది కుడి చేతి వైపు, కానీ ఎదురుగా నిలబడినప్పుడు కుడి చేతి వైపు దక్షిణం అవుతుంది. ఇది ఎడమ చేతి వైపు ఉత్తరం అవుతుంది. అదేవిధంగా వెనక వైపు పడమర అవుతుంది. దిక్కు అనేదాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్తాము. మనం ఒక స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అది తూర్పున, ఉత్తరాన, దక్షిణాన లేదా పశ్చిమాన ఉంది అని చెప్తాము. పటంలో దిక్కులు. మానచిత్రాలలో అంటే మ్యాప్స్లో ఉత్తర దిక్కుని పైకి ఉండేలా ఇది ఇండియా మ్యాప్ అనుకున్నప్పుడు పైన ఉత్తరాన హిమాలయాలు, దక్షిణ దిక్కు కిందికి ఉండేలా తయారు చేస్తారు, ఇక్కడ దక్షిణం. అదేవిధంగా కుడివైపు తూర్పు, ఎడమవైపు పడమర ఉంటుంది. ఉత్తరం దిక్కుని బాణం గుర్తుతో సూచిస్తారు, ఇలా బాణం గుర్తుతో సూచిస్తారు. మహబూబ్ నగర్ వికారాబాద్కి దక్షిణ దిక్కులో ఉంది. మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లా ఇది అనుకుంటే మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడ ఉన్నట్లు లేదా ఈ ఏరియాలో ఉన్నట్లు. ఇది వికారాబాద్ అయితే ఇది మహబూబ్ నగర్. హైదరాబాద్కి యాదాద్రి తూర్పు దిక్కున ఉంది. ఇది హైదరాబాద్ అనుకున్నప్పుడు ఇది యాదాద్రి భువనగిరి జిల్లా అవుతుంది. ఖమ్మంకి సూర్యాపేట పడమర దిక్కులో ఉంది. అంటే ఇది ఖమ్మం అయినప్పుడు ఇది పడమర దిక్కు, అంటే ఇక్కడ ఉంటుంది సూర్యాపేట. మంచిర్యాల నుండి పెద్దపల్లి జిల్లాకు వెళ్ళాలనుకుంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయాలి. ఆదిలాబాద్కి కొమరంభీం జిల్లా తూర్పుగా ఉంది. కొన్నిసార్లు మ్యాప్లలో తూర్పు లేదా దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అయితే కొన్నిసార్లు వాయవ్య దిశగా, నైరుతి దిశగా ఇలా కూడా చెప్పాల్సి వస్తుంది. మనకి ఇచ్చే ఆప్షన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి పైనుంచి ఉన్న ఇవన్నీ మొత్తము ఒక బాక్స్లో 6th క్లాస్లో ఒక బాక్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పిక్స్లో ఉంచి క్వశ్చన్స్ లాగా అడిగారు. అంటే ఖమ్మంకి సూర్యాపేట ఏ దిక్కులో ఉంది, మంచిర్యాల నుండి పెద్దపల్లి జిల్లాకి వెళ్ళాలనుకుంటే ఏ దిశగా ప్రయాణం చేయాలి, ఇలా క్వశ్చన్స్ అడిగించారు. ఆన్సర్ని మనకు అది కూడా అందులో నుంచి కూడా బిట్స్ రావచ్చు. సో ఇలా రాసి పెట్టాను. స్కేలు లేదా పటంలో దూరం. భూమిపై గల వాస్తవ దూరాలను పటంలో చూపించేటప్పుడు స్కేల్ ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము. ఇక్కడ ఒక స్థలం ఉండి ఇక్కడ ఒకటి ఉన్నప్పుడు పటంలో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్లు అనుకున్నప్పుడు వాస్తవిక దూరం 2 కిలోమీటర్లు అవ్వచ్చు. ఈ 2 కిలోమీటర్లని పటంలో చూపించలేము కాబట్టి 2 కిలోమీటర్కి 1 సెంటీమీటర్ లాగా తీసుకొని 2 కిలోమీటర్లకు 2 సెంటీమీటర్లుగా చూపించడం జరుగుతుంది. దీన్నే పటంలో దూరం, దీన్ని వాస్తవిక దూరం, దీన్ని పటంలో దూరం లేదా పటంలో స్కేలు అని చెప్పవచ్చు. స్కేలు పటంలో ఉన్న 2 బిందువుల లేదా ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తి.
స్టేట్మెంట్ స్కేల్. ఒక స్కేల్ నందు పటంలో 1 సెంటీమీటర్గా తీసుకున్నప్పుడు భూమి మీద వాస్తవ దూరం 1 కిలోమీటర్గా సూచిస్తారు. అంటే ఇప్పుడు ఈ 2 బిందువుల మధ్యలో 2 సెంటీమీటర్లుగా మనము పటంలో తీసుకున్నప్పుడు వాస్తవిక దూరం 2 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 1 సెంటీమీటర్ ఈజ్ 1 కిలోమీటర్. అంటే 2 సెంటీమీటర్లు తీసుకున్నప్పుడు ఇది 2 కిలోమీటర్లు అవుతుంది. చిహ్నాలు. పటాలు చాలా చిన్నవి, అందువలన ఉన్నవి ఉన్నట్లుగా చూపించలేము. వాస్తవంగా ఉన్న వాటిని అదే విధంగా చిత్రించకుండా అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. మనము గీసే చిత్రాలు, మ్యాప్స్ చిన్నగా ఉంటాయి. అందులో ఉన్న వాస్తవికంగా ఉన్న అన్నిటిని చిత్రించాలంటే అవ్వదు. అలాంటప్పుడు వాటికి సంబంధించిన చిత్రాలను కొన్నిటిని తీసుకొని వాటిని మనం మ్యాప్లో గుర్తించి తద్వారా అది అక్కడ ఏమి ఉంది, చెరువు ఉందా లేదా చెట్లు ఉన్నాయా, గుళ్ళు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, ఇలా మనం చూసుకోవచ్చు. మనం కొన్ని చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాము. వీటిని సాంప్రదాయక చిహ్నాలు అంటారు. సాంప్రదాయక చిహ్నాలు, ఇది చెట్టు, ఇలా చెట్టు. చెరువు, ఇది నీలం రంగులో ఇలా ఉంటుంది, ఇది చెరువు. ఇలా ఉన్నదాన్ని మట్టి రోడ్డు. ఇలా 2 స్ట్రైట్ లైన్లు ఉంటే తారు రోడ్డు. ఇది మసీదు, గుడి, చర్చ్. బ్రాడ్ గేజ్ రైలు మార్గము, అదేవిధంగా మీటర్ గేజ్ రైలు మార్గానికి గుర్తులు ఇవి. నివాస ప్రాంతాలు ఉంటే ఇలా రైల్వే స్టేషన్ RS లెటర్తోని, పోస్ట్ ఆఫీస్ PO లెటర్తోని, PS పోలీస్ స్టేషన్, PTO తంతి తపాల కార్యాలయం. ఇలా షార్ట్కట్లో మన ఇంగ్లీష్ లెటర్లో ఫస్ట్ లెటర్స్, ఇంగ్లీష్ వర్డ్లో ఫస్ట్ లెటర్స్ని తీసుకొని ఇలా మనం చిహ్నాలను లేదా వాటికి తగ్గట్టు గుర్తులను కేటాయిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.